జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్స్ దాఖలు చేశారు. ప్రచారంలోనూ దూకుడుగా వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మొదటి నుంచి చెప్తున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే వ్యూహాన్ని జనంలోకి తీసుకువెళ్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చీకట్లో దోస్తులనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే తరహా ఎత్తుగడ పాస్ అవుతుందనే ధీమాలో ఉంది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకు కీలకం. ఆ ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తోంది. ఇటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. బాకీ కార్డ్ పేరుతో కాంగ్రెస్ మీద విమర్శల దాడిని పెంచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, తద్వారా జనం తమకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారనే మెసేజ్ను పంపాలని గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.